గత సార్వత్రిక ఎన్నికలపై సర్వే నిర్వహించి దాదాపు వాస్తవ ఫలితాలను ముందే ప్రకటించిన కేకే సర్వే సంస్థ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తాజాగా చేసిన మరో సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఏర్పడిందని కేకే సర్వే సంస్థ అధినేత కిరణ్ కొండేటి వెల్లడించారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందినవారు వెల్లడించలేదు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయం మాత్రం ఆయన వెల్లడించారు. ఒక యాప్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమికి మద్దతు ఇచ్చే వారిలో 7% మంది కూటమి నేతగా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారని తెలిపారు. అలాగే వైసీపీ మద్దతుదారులు 21% మంది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పాల్గొని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహ నిర్మాణ మహత్కర కార్యాన్ని తలపెట్టి దిగ్విజయంగా పూర్తి చేసిన దాతలు వేపకాయల సాయిబాబు, సూర్యకుమారి దంపతులను, వారి కుమారుడు వెంకటరమణను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తొండంగి మండలం ఆనూరు గ్రామానికి చెందిన పారేపల్లి బాబీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మొత్తం 5 కేసుల్లో 95,030 రూపాయల నగదు, చోరీకి ఉపయోగించిన ఒక ఆటో, ఎలక్ట్రిక్ కట్టర్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా లింగంపేట వద్ద ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించిన బాబీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జల్సాలకు మరియు జోదానికి అలవాటు పడిన బాబీ యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రేరణ పొంది గుళ్లలో రాత్రి సమయంలో హుండీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడని తెలిపారు. చోరీ సొమ్ముతో గోవా వెళ్లి జల్సాలు చేయాలని భావించాడన్నారు. రాజమహేంద్రవరం 3 టౌన్ పరిధిలో 4, కోరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 చోరీకి పాల్పడినట్లు డీఎస్పీ వివరించారు. హుండీ దొంగను అరెస్ట్ చేసేందుకు కృషి చేసిన 3 టౌన్ సీఐ వి అప్పారావు, ఎస్ఐ అప్పలరాజు, హెచ్సి టి లావ్ కుమార్, కానిస్టేబుళ్లు బి విజయ్ కుమార్, పి మహేష్ కుమార్, కె పవన్ కుమార్, కె శ్రీనివాస్లను డీఎస్పీ అభినందించారు. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లిపేటలెక్కారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు తన ప్రేయసి జైనబ్ రవ్జీతో అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నాగార్జున నివాసంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు తారాగణమంతా కదిలి వచ్చింది. అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులు పెళ్లికి హాజరై అఖిల్ను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమన్ తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నెల 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.